మొంతా తుఫానుకు సంబంధించిన తాజా అప్డేట్ ఇది. మొంతా తుఫాన్ నిన్న రాత్రి 11 గంటలు 12 గంటల సమయంలో నర్సాపూర్ అంతర్వేదికి దగ్గరలో ఇది తీరాన్ని తాకింది, తీరాన్ని దాటింది. అయితే పెను ప్రమాదాన్ని సృష్టిస్తుంది, పెను విలయాన్ని సృష్టిస్తుంది అనుకున్న తుఫాన్ కొద్దిగా మాత్రమే ప్రభావాన్ని చూపించి వెళ్ళిపోయింది. దీంతో అందరం ఊపిరి పీల్చుకున్నాం. ఒకవేళ పెను ప్రభావాన్ని చూపిస్తే పరిస్థితి ఏంటి అని అనుకున్నాం. కానీ ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా అప్రమత్తమై ఉన్నారు. ప్రస్తుతం ఈ తుఫాను తీరం దాటి వెళ్ళిన తర్వాత ఇటు ఏలూరు మీదుగా వెళుతూ భద్రాద్రి కొత్తగూడెం, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాద్రి కొత్తగూడెం దగ్గర నుంచి ఈ తుఫాను ప్రయాణం చేస్తూ ఆ తర్వాత మెల్లమెల్లగా ఇది పెను వాయుగుండంగా, తీవ్ర వాయుగుండంగా బలహీన పడిపోతూ ఆ తర్వాత ఛత్తీస్గఢ్ వైపు వెళ్ళిపోతుంది. మెట్ అధికారులు ఇదే విషయం చెప్తున్నారు. ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. బిగ్ టీవీ స్క్రీన్ పైన రైట్ సైడ్ బాక్స్లో మీకు కనిపిస్తూ ఉన్నది. ఆ బాక్స్లో తుఫాన్ పాత్ మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఏలూరు మీదుగా వెళుతుంది. ఏలూరు నుంచి భద్రాద్రి కొత్తగూడెం తెలంగాణలోకి ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత ఇది ఛత్తీస్గఢ్ మీదుగా వెళ్ళిపోతూ తీవ్ర వాయుగుండంగా బలహీన పడిపోయి ఆ తర్వాత పరిసమాప్తి అయిపోతుంది. ఇంకా కేవలం 3 గంటల్లో మొత్తం ఈ మొంతా తుఫాన్ కనుమరుగైపోతుంది. బాయ్ బాయ్ మొంతా అని మనం చెప్పేసేయచ్చు. నిజానికి ఒకవేళ అమ్మో మొంతా అని అనుకున్నాం, ఈ మొంతా ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుందని అనుకున్నాం. ఇప్పటికే చాలా చోట్ల చెట్లు పడిపోయాయి. మొంతా తుఫాన్ బలహీన పడిపోయిన తర్వాత కూడా చాలా చోట్ల చెట్లు పడిపోయాయి. కొన్ని చోట్ల కరెంటు స్తంభాలు పడిపోయాయి. 1-2 చోట్ల చెట్లు పడిన కారణంగా మరణాలు సంభవించాయి. కానీ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మొత్తం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి కూడా హైదరాబాద్లో చాలా ఎక్కువ వర్షం పడింది. అటు పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో కూడా ఎక్కువ వర్షం పడింది. కానీ కొన్ని చోట్ల మాత్రం వర్షం లేదు అని అంటున్నారు. సో నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నిన్న కూడా చాలామంది ఎక్కువ మంది కామెంట్ చేశారు. తుఫాను తీరం దాటుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న ప్రజలు, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతంలో ఉన్న ప్రజలు ఈ బిగ్ టీవీని చూస్తూ అందులో కామెంట్ చేశారు. మా ఏరియాలో ఇలా ఉంది, మా ఏరియాలో చాలా గాలులు ఎక్కువగా ఉన్నాయి, బయటకు రాలేకపోతున్నాం, మా ఏరియాలో వర్షం ఎక్కువగా ఉంది అంటూ కామెంట్స్ చేశారు. దీంతో మేము ఇంకా యాక్యురేట్గా ఈ తుఫాన్ కదలికల గురించి సమాచారం అందించడానికి వీలైంది. నిన్న బిగ్ టీవీ నిజంగా మేము కూడా భయపడ్డాం. తుఫాను ఒకవేళ ఏంటి పెను విషాదాన్ని, పెను ప్రమాదాన్ని, పెను విలయాన్ని సృష్టిస్తే పరిస్థితి ఏంటి అని. గతంలో సృష్టించిన తుఫాన్లు ఎటువంటి చేదు అనుభవాన్ని మిగిల్చాయి మనం చూసాం. కాబట్టి అందుకే మేము నిరంతరం నాన్ స్టాప్ కవరేజ్ ఇచ్చింది బిగ్ టీవీ. నిరంతరం ప్రజల్ని అప్రమత్తం చేస్తూనే ఉన్నాం. నిన్న ఒక దశలో అసలు మీరు కూడా అనుకోలేదు కదా తుఫాన్ ఎక్కడ తీరం దాటుతుంది అనేది సరైన క్లారిటీ లేదు. మెట్ అథారిటీ కాకినాడ, యానం దగ్గర తీరం దాటుతుందని చెప్పింది. కొన్ని ఇంటర్నేషనల్ సైట్స్ ఏం చెప్పాయి అంటే అంతర్వేదిక దగ్గరలో తీరం దాటుతుందని చెప్పాయి. కొన్ని దిశను మార్చుకుంటూ ఉంది. గాలుల్లో అంటే వర్టికల్ షీర్ వస్తూ ఉంది, గాలులో వర్టికల్ షీర్ వస్తూ ఉంది కాబట్టి తుఫాన్ ఐలో దిశను మార్చుకుంటూ ఉందన్నారు. కానీ ఎక్కడ తీరం దాటుతుందన్న క్లారిటీ లేదు. దీంతో మేము కూడా ఏం చేసామంటే వెదర్ మ్యాన్ దగ్గర నుంచి కొంతమంది నిపుణులు, మొత్తం అన్ని సైట్స్ కూడా ఇంటర్నేషనల్ వెదర్ సైట్స్ ఇవన్నీ కూడా మేము అప్డేట్ చేసాం, నిపుణులతో మాట్లాడాం. సో మేము ఒక కన్క్లూషన్కి వచ్చాం. బిగ్ టీవీ ఒక కన్క్లూషన్కి వచ్చింది. యాక్యురేట్గా ఎక్కడ దాటుతుంది అనే విషయంపై కన్క్లూషన్కి వచ్చి మేము ఆ విషయాన్ని ముందుగానే చెప్పాం. ఇది కోనసీమలో తీరాన్ని దాటబోతోంది, కోనసీమలో తీరాన్ని తాకే అవకాశం ఉంది, అంతర్వేదిక సమీపంలో ఇది తీరాన్ని దాటే అవకాశం ఉందని. ఎందుకంటే వెదర్ అప్డేట్ని యాక్యురేట్గా అందించినప్పుడు సరిగ్గా తీరాన్ని తాకే ప్రదేశంలో దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒకవేళ అంతర్వేది నుంచి మనం కాకినాడ వరకు చూసుకుంటే సుమారు 100 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. అందుకే కొన్ని సైట్స్ ఇచ్చినటువంటి మెట్ అథారిటీ ఇచ్చినటువంటి ఈ అంచనాలు కూడా ఎందుకు తప్పాయి అన్న దానిపైన ఇప్పుడు చర్చ కూడా జరుగుతుంది. కాకినాడకి అంతర్వేదికి మధ్య 100 కిలోమీటర్ల దూరం ఉంది, సుమారు 80 కిలోమీటర్ల దూరం ఖచ్చితంగా ఉంటుంది. సో యాక్యురేట్గా అలాంటి సమాచారం లేనప్పుడు కాకినాడ నుంచి తీరం దాటుతుందిలే అని అనుకుని అంతర్వేదిలో ఉన్న వాళ్ళు అప్రమత్తంగా లేకపోతే ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అందుకే మేము కూడా ఏం చేస్తామంటే నాన్ స్టాప్ కవరేజ్ ఇచ్చాం. వెదర్ మ్యాన్ దగ్గర నుంచి మొత్తం నిపుణులందరితో కూడా ఈ వాతావరణ నిపుణులతో మాట్లాడుతున్నాం. ఎక్కడ యాక్యురేట్గా ఇది దాటే అవకాశం ఉందో ఖచ్చితమైన పాయింట్ను నిర్ణయించడానికి. అందుకే మేము ముందు నుంచి కూడా చెప్పాము. ఆ సమాచారాన్ని తీసుకునే ఇది కూడా మేము నిపుణుల దగ్గర నుంచి తీసుకున్న సమాచారమే. ఇటు ఐఎండీ దగ్గర నుంచి కానీ, వెదర్ మ్యాన్ దగ్గర నుంచి కానీ, ఇంటర్నేషనల్ సైట్స్ చెప్తున్న దాని దగ్గర నుంచి కానీ, ఎందుకంటే ప్రపంచంలో ఉన్న చాలా వాతావరణ పరిశోధన శాఖలన్నీ కూడా నిన్న మొంతా తుఫానుపై దృష్టి కేంద్రీకరించాయి. ఇది ఎక్కడ తీరం దాటుతుంది, దీని కదలికలు కొంచెం అన్యాచురల్గా ఉన్నాయి ఏంటి అని. ఎందుకంటే వర్టికల్
షేర్ రాగానే అది షేప్ మారిపోతూ ఉంది. ఇది పెను తీవ్ర తుఫానుగా మారుతూ ఉంది, వర్టికల్ షీర్ వస్తూ ఉంది, దీని కదలికలు కొంచెం దిశను మార్చుకుంటూ ఉన్నాయి ఏంటి అని. అందుకే మేము కూడా మొత్తం సైట్స్ అన్నీ కూడా తీసుకొని నిపుణుల దగ్గర సమాచారం తీసుకొని ఇది యాక్యురేట్గా నర్సాపురం అంతర్వేది అమలాపురానికి ఈ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంటుందని మేము చెప్పాం. అదే ఇక్కడ జరిగింది. సో ఇప్పుడు ఇది ఎటు వెళుతుంది అంటే ఏలూరు నుంచి కొత్తగూడెం మీదుగా తెలంగాణ మీదుగా ఛత్తీస్గఢ్ వైపు వెళ్ళిపోతుంది. అదిగో చూడండి ఒకసారి మొదటి బాక్స్లో చూడండి, అదే తుఫాన్ పాత్. ఇప్పుడు అది క్రమక్రమంగా తీవ్ర వాయుగుండంగా మారిపోతుంది. ఇది తీవ్ర తుఫాన్ దగ్గర నుంచి కిందకి దిగుతుంది, అంటే తీవ్ర వాయుగుండంగా మారిపోతుంది. ఆ తర్వాత కేవలం వాయుగుండంగా మారుతుంది, ఆ తర్వాత కేవలం అల్పపీడనంగా మారుతుంది, ఆ తర్వాత మొత్తానికి ఈ మొంతా తుఫాను కనుమరుగైపోతుంది. అంటే ఇంకా ఇలాంటి ఈ ప్రక్రియ కొనసాగి మొత్తం ఈ మొంతా తుఫానికి బై బై చెప్పడానికి 3 గంటల సమయం ఉంది. ఈ 3 గంటల సమయంలో కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎక్కడెక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందనేది మీకు వాతావరణ శాఖ రిలీజ్ చేసిన 2వ బాక్స్లో మీరు చూడొచ్చు. అండ్ వీటితో పాటు మనకి ఖచ్చితమైన సమాచారం ఎప్పుడు వస్తుందంటే ఒక్కొక్కసారి అంచనాలు తప్పే అవకాశం కూడా ఉంటుంది, ఒక్కొక్కసారి కొన్ని అంచనాలు అటు ఇటు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి బిగ్ టీవీ ఏం చేస్తుంది అంటే ప్రతిసారి కూడా మా ప్రతినిధులు మొత్తం కోస్టల్ తీరంలో మోహరించున్నారు. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న కోస్టల్ తీరం వెంబడే మా ప్రతినిధులు ఉన్నారు. అంతేకాదు మేము ప్రజల దగ్గర నుంచి కూడా సమాచారం తీసుకున్నాం. మీ ఏరియాలో వర్షం పడుతుందా, మీ ఏరియాలో చెట్లు పడ్డాయా, మీ ఏరియాలో తీవ్రమైన గాలులు ఉన్నాయా అని, ఎక్కడెక్కడ గాలులు ఉన్నాయని మేము చూస్తూ వచ్చాం. ఆ సమయంలో మాకు డైరెక్ట్ ఇన్వెస్టిగేషన్లో ఏం కనిపించింది అంటే అంతర్వేదిలో గాలులు ఎక్కువ కనబడుతున్నాయి, ఉప్పాడలో సహజంగా గాలి ఎక్కువ కనిపించింది. ఆ తర్వాత క్రమక్రమంగా కాకినాడ తీర ప్రాంతం వైపు గాలుల తీవ్రత తగ్గుతూ వస్తుంది, కానీ అంతర్వేది పరిసర ప్రాంతాల్లో గాలుల తీవ్రత పెరుగుతుంది. సో మేము చెప్పింది కరెక్టే. మేము ఏదైతే వాతావరణ నిపుణుల దగ్గర నుంచి సమాచారాన్ని తీసుకుని, అంటే మల్టిపుల్ ఎక్స్పర్ట్స్ దగ్గర నుంచి మేము తీసుకున్నాం, వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని మనం చేసింది కరెక్టే అయింది. మేము ప్రజలకు సరైన సమాచారం కరెక్ట్ ఎక్కడ దాటుతుందనే యాక్యురేట్ సమాచారాన్ని ఇచ్చామని ఖచ్చితంగా చెప్పగలుగుతూ ఉన్నాం. అందుకే నేను అంతర్వేది తీర ప్రాంతంలో ఎక్కువగా గాలులు వీచాయి. సో మొంతా తుఫాను అనుకున్న దానికంటే తక్కువ ఎఫెక్ట్ చూపించడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. మీరు చూడండి ఒకసారి, కిరణ్డోల్ రైల్వే ట్రాక్ మొత్తం కొట్టుకుపోయింది. మీకు అరకు వెళ్ళేటటువంటి సింగిల్ లైన్ ట్రాక్ అది మొత్తం కొట్టుకుని వెళ్ళిపోయింది. అదిగో మొదటి బాక్స్లో చూడండి కరెంట్ స్తంభాలు ఎలా పడిపోయాయో. మీకు తెలుసా, నిన్న మామిడి కూతుల్లో మాకనపాలెం అనే ఒక గ్రామం ఉంటుంది, ఆ గ్రామంలో ఒక మహిళపై తాటి చెట్టు పడిపోయింది. రాత్రి తాటి చెట్టు పడిపోవడంతో ఆ మహిళ చనిపోయింది. చూడండి ఇక్కడ కరెంటు స్తంభం ఎలా పడిపోయిందో. అక్కడ ఎవరు లేరు కాబట్టి ఓకే. నిజానికి తుఫాను వస్తున్నప్పుడు కూడా కొంతమంది పొలం పనులను లేదంటే ఏదో పని పెట్టుకున్నాను బయటికి వెళ్ళిపోతుంటుంటారు. సో ఎలా వెళ్ళిపోయినప్పుడు కరెంటు స్తంభాలు చెట్ల మీద పడితే ప్రాణాపాయం కలిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ముందస్తుగానే కరెంటు సప్లైని ఆపేసింది కాబట్టి విద్యుత్ ఘాతం తగిలే అవకాశం ఉండదు. కానీ కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంటుంది, రవాణా వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంటుంది. అలాంటి విద్యుత్ స్తంభం అక్కడ పొలం నుంచి ఇంటికి వెళ్ళే వాళ్ళు లేదంటే ఏదైనా కారణం చేత బయటికి వెళ్ళే వాళ్ళ పైన పడితే ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. సో మొత్తానికి మొంతా తుఫాన్ నష్టాన్ని అయితే మాత్రం మిగిల్చింది, కానీ భయపడినంత ప్రభావాన్ని చూపించలేదు. దీనికి కారణం ఏంటంటే అది కూడా ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి కారణమే. వర్టికల్ షేర్ రావడంతో అది నిలువున చీలిపోయింది, గాలుల్లో చీలిక రావడంతో ఈ పరిణామం ఏర్పడింది. చూడండి ఒకసారి, అదిగో పాపనాశనమునకు దారి. తిరుపతిలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తూనే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఇంచుమించు అన్ని జిల్లాల్లో కోస్టల్ వెంబడిలా నెల్లూరు దగ్గర నుంచి అలా చిత్తూరు వరకు కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రభావంతో మనకి అటు అరేబియా మహాసముద్రంలోనూ ఒక తుఫాన్ ద్రోణి ఉంది, అల్పపీడనం ఉంది. ఇటు ఇప్పటికీ భూ ఉపరితలం పైన మనకి తెలంగాణ నుంచి ఛత్తీస్గఢ్ వైపు ఈ ఉపరితల ఆవర్తనం వెళుతూ ఉంది, ద్రోణి వెళుతూ ఉంది. దీంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లోనూ వర్షాలు కురుస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. మొత్తం రాయలసీమ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇంకా మనం యాక్యురేట్గా సమాచారం అందించాలని అనుకుంటే ఎక్కడెక్కడ నేను ఒకటి అడుగుతున్నాను, తుఫాన్ కారణంగా మీరేమన్నా ఇబ్బందులు పడ్డారా? ఎవరైనా తుఫాను కారణంగా మీరేమన్నా ఇబ్బందులు పడ్డారా అనే క్వశ్చన్ని అడిగినాం. 46% మంది ఎస్ అని చెప్తున్నారు, 54% మంది ఇబ్బంది పడలేదు అని చెప్తున్నారు. బొబ్బిలిలో రైన్ ఉందంటే ఒకరు కమెంట్ చేశారు, మారపు ప్రకాష్ అనే వ్యక్తి కమెంట్ చేశారు బొబ్బిలిలో వర్షం పడుతుందని. ఓకే, ఇంకెవరైనా కమెంట్ చేయండి. మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏ మారుమూల ప్రాంతంలో ఉన్న మీ చుట్టుపక్కల ఏమైనా చెట్లు పడ్డాయా, కరెంటు స్తంభాలు విరిగి పడ్డాయా, వర్షం పడుతోందా కామెంట్ చేయండి. బొబ్బిలిలో వర్షం పడుతోంది అని కామెంట్ చేస్తారు. అంటే చూసారా, ఉత్తరాంధ్ర నుంచి చిత్తూరు వరకు ఏకంగా ఆకాశం మేఘావృతమై ఉంది. ఇది ఒక తీవ్ర తుఫాను. అందరూ కూడా భయపడ్డారు 96 నాటి పరిస్థితులు వస్తాయా అని.
96లో చూపించిన ప్రభావాన్ని చూపిస్తుందని భయపడ్డారు. ఎందుకంటే ఆ తుఫాన్ కదలిక అలాగే ఉంది కాబట్టి. తుఫాన్ మెల్లమెల్లగా బలపడుతూ వస్తుంది. ఒకవేళ ఈ తుఫాన్ ఇంకా సముద్రంలోనే ఉండుంటే ఈ తుఫాన్ ఇంకా బలపడి ఉండేది, బహుశా పెను తుఫాన్గా మారి ఉండేదేమో. కానీ గాలుల్లో వచ్చినటువంటి మార్పు, దిశల్లో వచ్చినటువంటి మార్పు కారణంగా ఈ తుఫాన్ సముద్ర తీరంలో ఉండగానే బలపడుతూ వచ్చింది. తీరాన్ని తాకిన తర్వాత ఆటోమేటిక్గా తుఫాన్లన్నీ, ఏ తుఫాన్ అయినా కూడా తీరాన్ని తాకింది అంటే భూమి మీదకి వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే ఆ గాలులకు చాలా పర్వతాలు ఇవన్నీ సుమారు ఒక 500 కిలోమీటర్ల దూరం నుంచి 200 కిలోమీటర్ల దూరం నుంచి ఈ గాలులన్నీ వస్తుంటుంటాయి కదా, మధ్యలో పర్వతాలు ఉంటుంటాయి. సో పర్వతాలను ఢీకొని ఈ గాలుల వేగం తగ్గిపోతూ ఉంటుంది. సో దాని ప్రభావం మెల్లిగా తగ్గిపోతూ ఉంటుంది. సో తుఫాన్లు భూమి మీద మనుగడ సాగించలేవు. కేవలం వీటికి ఆహారం అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే సముద్రం విశాలంగా ఉంటుంది కాబట్టి సముద్రంలోనే వీటికి కావాల్సినంత గాలి దొరుకుతూ ఉంటుంది, ఆహారం దొరుకుతూ ఉంటుంది వాటికి. సో భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ తుఫాన్ మాయమైపోతుంది. ఇప్పుడు మొంతా తుఫాన్ కూడా మనకి మరో 3 గంటల్లో మొంతా తుఫాన్ మొత్తం మాయమైపోబోతుంది, కనుమరుగైపోబోతుంది. బహుశా రేపటి వరకు ఈ వర్ష ప్రభావం ఉంటుంది. ఎల్లుండి నుంచి మామూలుగా సాధారణ వాతావరణ పరిస్థితులు వచ్చి ఎండ కాసే అవకాశం ఉంటుంది. అనకాపల్లిలో వర్షం కురుస్తుందంట. కామెంట్ చేస్తారు అనకాపల్లిలో వర్షం కురుస్తోందని. అనకాపల్లిలో వర్షం కురుస్తోందని పూర్ణిమాద్రి కామెంట్ చేస్తారు. ఇంకెవరైనా మీ ఏరియాలో రాజోల్లో ఉన్నారా, అమలాపురంలో ఉన్నారా, కాకినాడలో ఉన్నారా, విజయవాడలో ఉన్నారా, గన్నవరంలో ఉన్నారా, అంతర్వేదిలో ఉన్నారా, మలికిపురంలో ఉన్నారా, సకినేటిపల్లిలో ఉన్నారా, నర్సాపురంలో ఉన్నారా, భీమవరంలో ఉన్నారా, పాలకొల్లులో ఉన్నారా, ఎక్కడున్నారు? మీరున్న ఏరియాలో వర్షం ఏమన్నా కురుస్తూ ఉందా? వైజాగ్లో ఉన్నారా, మహబూబ్ నగర్లో ఉన్నారా, ఖమ్మంలో ఉన్నారు, ఎక్కడున్నారు మీరు? వర్షం కురుస్తోందా? దివ్య కామెంట్ చేశారు నాట్ రైనింగ్ ఇన్ ఆకివీడ్లో ప్రస్తుతం వర్షం కురవడం లేదంట. ఓకే, కృష్ణా జిల్లాలో, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎవరైనా ఉన్నట్లయితే ఉమ్మడి కృష్ణా జిల్లాలో వర్షం కురుస్తుందా? ఏమైనా చెట్లు పడ్డాయా? ఈ తుఫాన్ కారణంగా ఏమైనా డ్యామేజ్ ఉందా? ఒకసారి మీరు కమెంట్ చేయండి. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోను ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి మీరు కమెంట్ చేయండి. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి, రోడ్లన్నీ జలమయమైన పరిస్థితులు ఉన్నాయి. కొన్ని బలహీనంగా ఉన్న ఇళ్లలో ఉన్న వాళ్ళు మాత్రం కొన్ని చోట్ల ఇబ్బందులు పడ్డారు. అలాగే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఉన్న వాళ్ళైతే అక్కడ ఏదైనా వర్షం కురుస్తూ ఉందా, చెట్లు ఏమన్నా కూలయ్యా, ఏమైనా డ్యామేజ్ జరిగిందా, అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులను కమెంట్ చేయండి. యుఎస్లో రెయిన్ లేదు, ఆయన కొంచెం వెటకారంగా చేశారు. ఓకే, ప్రస్తుతం యుఎస్లో రెయిన్ లేదు అని, కానీ మీరు అనకాపల్లిలో రెయిన్ ఉందని కమెంట్ చేశారు ఆయన. ఓకే, చిత్తూరులో ఏమన్నా, తిరుపతిలోనూ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అక్కడ ఉన్న చెట్లు కూలాయో ఒకసారి మీరు కమెంట్ చేయండి. అలాగే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఏదైనా లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్నారా భారీ వర్షానికి, మీరు కమెంట్ చేయొచ్చు ఆ సమాచారం. ఒకవేళ ఎవరైనా ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ సమాచారాన్ని బిగ్ టీవీ ప్రభుత్వ అధికారుల దగ్గర కూడా తీసుకుని వెళ్తుంది. విజయనగరం కుర్రోడు కమెంట్ చేశారు విజయనగరంలో వర్షం పడుతోంది అని. ఎస్, అవును, చాలా చోట్ల వర్షం పడుతుంది, కొన్ని చోట్ల తెరిపిస్తోంది. మలికిపురంలో వర్షం ఈజ్ నాట్ రైనింగ్ బట్ విండ్ ఈజ్ వెరీ హై. ఎస్, మలికిపురం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మలికిపురం వెంకట్నాగా కమెంట్ చేస్తారు మలికిపురంలో వర్షం కురవట్లేదు కానీ గాలి వేస్తుందని. నిజమే, ఎందుకంటే మలికిపురం తీర ప్రాంతం నుంచే అక్కడే అంతర్వేది ఉంటుంది, కేశవదాసపాలెం, అంతర్వేదిపాలెం ఇవన్నీ కూడా అక్కడే ఉంటాయి. సో ఈ తుఫాను తీరం దాటింది కూడా అక్కడే కాబట్టి బహుశా గాలుల ప్రభావం అక్కడ ఎక్కువగా ఉంటుంది. మరొకరు కూడా కమెంట్ చేశారు, రేవతి కుమారి కమెంట్ చేశారు హైదరాబాద్లో వర్షం వస్తుందని. అవునండి, హైదరాబాద్లో వర్షం వస్తుంది. ఈరోజు రేపు కూడా హైదరాబాద్లో వర్షం కురిసే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. హుస్నాబాద్లో లక్ష్మణ్ ముద్రవేణి కమెంట్ చేశారు హుస్నాబాద్లో కూడా వర్షం పడుతుంది, రాత్రి నుంచి కూడా వర్షం పడుతుందంట. అవును, ఇది తుఫాన్ ప్రభావంతోనే వర్షం పడుతుంది, హుస్నాబాద్లో కూడా వర్షం పడుతుంది అని. అటు అరేబియా మహాసముద్రంలోనూ తుఫాన్ ఏర్పడింది, ఇటు బంగాళాఖాతంలోనూ తుఫాన్ ఉంది. భారతదేశానికి అటు ఇటు కూడా ఈ తుఫాను ప్రభావం ఉండటంతో విస్తారంగా ఒక మాన్సూన్ ఎఫెక్ట్ మనకు కనిపిస్తుంది, ఋతుపవనాల ఎఫెక్ట్ మనకి కనిపిస్తుంది. అందుకే మొత్తం ఎక్కడ చూసినా మేఘావృతమయ్యే కనిపిస్తుంది, వర్షం పడుతుంది. చిత్తూరులో నో ఆన్ పిఎం రాజా, చిత్తూరులో నో అంట, చిత్తూరులో రైన్ పడటం లేదు. గుంటూరులో వర్షం పడుతుందంట. ఆరిఫ్ షేక్ రాజా పిఎం కమెంట్ చేశారు చిత్తూరులో వర్షం కురవడం లేదంట. ఆరిఫ్ షేక్ కమెంట్ చేశారు గుంటూరులో వర్షం పడుతుంది. ఎస్, గుంటూరులో వర్షం పడుతుందంట ఆరిఫ్ కమెంట్ చేశారు. ఆరాధ్య కమెంట్ చేశారు రాజమండ్రిలో వర్షం పడుతోందండి అని. ఓకే, రాజమండ్రిలో వర్షం పడుతుందండి. చూసారా, రాజమండ్రిలో వర్షం పడుతుంది, మలికిపురంలో వర్షం పడట్లేదు, రాజమండ్రిలో కూడా వర్షం పడుతోంది అని జాలి కమెంట్ చేశారు. జాలి శ్రీహిత కమెంట్ చేశారు రాజమండ్రిలో వర్షం పడుతుందంట. బ్యాడ్ బాయ్ కమెంట్ చేశారు గుడివాడలో
ఎండ ఉంది అంట. ఓహో, గుడివాడలో మేఘం లేదంటే గుడివాడలో ఎండ ఉంది అంట. చూసారా, ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే కొన్ని చోట్ల వర్షం పడుతుంది, కొన్ని చోట్ల ఎండ కాస్తుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని చోట్ల వర్షం కురుస్తుంది, కొన్ని చోట్ల కురవడం లేదు. రాజమండ్రిలో బాగా వర్షం పడుతుందండి శిరీష్ కామెంట్ చేశారు, ఆరాధ్య కామెంట్ చేశారు. అలాగే సాక్షిత్ కామెంట్ చేశారు, తల్లల చెరువులో కూడా వర్షం నైట్ నుంచి పడుతుందని. ఓకే, తల్లల చెరువులో వర్షం పడుతుందంట కమెంట్ చేశారు. సంతోష్ కమెంట్ చేశారు, ఖమ్మంలో కూడా వర్షం పడుతుందని. అవునండి ప్రసాద్, ఖమ్మం నుంచే క్రాస్ అవుతుంది, భద్రాద్రి కొత్తగూడెం నుంచి అలా ఛత్తీస్గఢ్లోకి ఎంటర్ అవుతుంది. సో ఖమ్మం జిల్లాలో వర్షం కురిసే అవకాశం ఉంది. ప్రసాద్ మచ్చ కమెంట్ చేస్తున్నారు, శ్రీకాకుళంలో రాజంలో వర్షం పడుతుందని. ఓకే, అవును, ఉత్తరాంధ్ర నుంచి చిత్తూరు వరకు కూడా దీని ప్రభావం మనకి కనిపిస్తుంది. శ్రీకాకుళంలో వర్షం పడుతుందని. నందిపల్లిలో నో రెయిన్, నంద్యాల డిస్ట్రిక్ట్. ఓకే, నందిపల్లిలో రెయిన్ లేదంట. ఆవుల సర్వేశ్వర్ రెడ్డి కామెంట్ చేస్తూ ఉన్నారు, నంద్యాలలో నో రెయిన్ అని. అలాగే జగ్గంపేటలో నో రెయిన్ అంట, జగ్గంపేటలో నో రెయిన్ అని కామెంట్ చేస్తున్నారు. సూరిశెట్టి కామెంట్ చేశారు, వస్తుంది. ఓ, జగ్గంపేటలో లైట్గా రెయిన్ వస్తుందంట. దేవి సూరిశెట్టి కామెంట్ చేశారు, జగ్గంపేటలో లైట్గా రెయిన్ వస్తుందని. సాక్షిభూని కామెంట్ చేశారు, జన సూపర్. ఓకే, థ్యాంక్ యూ అండి. మేము బిగ్ టీవీ నిన్న నుంచి నాన్ స్టాప్గా అందిస్తుంది మొంతా తుఫాను గురించి, భారీ వర్షాల గురించి. షేక్ శుభాని కమెంట్ చేశారు, న్యూస్ అప్డేట్స్ ఇస్తున్నందుకు బిగ్ టీవీని అభినందిస్తూ కమెంట్ చేశారు. శ్రీనివాస్ కమెంట్ చేశారు, మండపేటలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మండపేటలో వర్షం కురుస్తుందంటే, రాజమండ్రిలో వర్షం లేదు ఇప్పుడు అని వెంకటరమణారావు, రాజమండ్రిలో వర్షం లేదు అని వెంకటరమణారావు కమెంట్ చేశారు. ఓకే, కానీ మలికిపురంలోనూ కూడా లేదని. ఇంతకుముందు కొంతమంది రాజమండ్రిలో వర్షం కురుస్తుందని కమెంట్ చేశారు, ఇప్పుడు రాజమండ్రిలో లేదు అన్నారు. కోనసీమ హెవీ విండ్ అండ్ రెయిన్ ఉందని కామెంట్ చేస్తున్నారు. అవర్ క్రియేషన్స్, కోనసీమలో హెవీ రెయిన్ ఉందని కామెంట్ చేస్తున్నారు. వెంకటనాగా అట్ ఈస్ట్ గోదావరి అనకాపల్లిలో కోకోనట్ ట్రీస్ పడిపోయాయంట కామెంట్ చేశారైనా. ఓకే, మిమ్మల్ని ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకుంటుందండి, ఎక్కడైనా నష్టం జరిగింది అంటే ప్రభుత్వం ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. సో ఈ తుఫాను కారణంగా కొబ్బరి చెట్లకు ఇళ్లకు నష్టం జరిగితే ప్రభుత్వం ఆదుకుంటామని చెప్పారు. నున్నలో కూడా వర్షం పడుతోందంట. నున్నలో జాన్ కమెంట్ చేశారు, జాన్ శ్రీరామ్ కమెంట్ చేస్తున్నారు, నున్నలో కూడా వర్షం పడుతుందని ఝాన్సీ కమెంట్ చేశారు. అలాగే విజయనగరం కుర్రోడు కమెంట్ చేశారు, విజయనగరంలో, అరకులో, వైజాగ్లో వెళ్ళకండి అని కామెంట్ చేస్తున్నారు. నిజమే, ఎందుకంటే నిజానికి వైజాగ్ నుంచి అరకులో వెళ్ళే రూట్ కొంచెం బాగాలేదు అంటే ఇప్పుడు అక్కడ బాగు చేస్తూ ఉన్నారు. ట్రాక్ కూడా దెబ్బతిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇవాళ తగ్గిన వర్షమని సాక్షిత్ గేమింగ్ కమెంట్ చేశారు. అలాగే యేసురాజు కమెంట్ చేశారు, బాపట్లలో వర్షం ఉందంట. బాపట్లలో యేసురాజు కమెంట్ చేశారు, యేసురాజు కొంచెం కమెంట్ చేశారు, బాపట్లలో వర్షం కురుస్తుందని కమెంట్ చేశారు. రాజమండ్రిలో బాగా వర్షం పడుతుందండి అని ఆరాధ్య కమెంట్ చేశారు. మరి ఒకరు వర్షం పడుతుందన్న రాజమండ్రిలో, ఇంకొకరు పడటం లేదన్నారు. ఒకసారి రాజమండ్రిలో ఎవరైనా ఉంటే కొంచెం ఎక్కువ మంది కమెంట్ చేయండి, రాజమండ్రిలో వర్షం పడుతుందా లేదా. కొంతమంది పడుతుందంటున్నారు, కొంతమంది వర్షం పడటం లేదు అంటున్నారు. చల్లపల్లిలో నో రెయిన్, బహుశా అమలాపురం దగ్గర ఉన్న చల్లపల్లి ఇది, చల్లపల్లిలో నో రెయిన్ అని కమెంట్ చేశారు. అలాగే ఎంబీఎన్ఆర్ ఫుల్ రెయిన్ అంట, ఎంబీఎన్ఆర్లో మహబూబ్ నగర్లో ఫుల్ రెయిన్ అంటూ ఉన్నారు. నో రెయిన్ ఇన్ యానంలో వర్షం లేదు అని కమెంట్ చేశారు. జెస్సికా జైన్ కమెంట్ చేశారు, విలేజ్ బాయ్ ఎంబీఎన్ఆర్లో రెయిన్ కురుస్తుందని కమెంట్ చేశారు. తేజ్ ఛానల్ చల్లపల్లిలో నో రెయిన్ అని కమెంట్ చేశారు. ఓకే, రాజమండ్రిలో వేగంతో 30 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని యూజర్ ఐడి నుంచి కమెంట్ చేశారు. 30 కిలోమీటర్లు అంటే తక్కువ స్థాయిలోనే గాలులు వీస్తున్నాయి. రాజమండ్రిలో ప్రస్తుతం గాలులు వీస్తున్నాయంట. సూర్యాపేటలో ఇప్పుడు కూడా వర్షం పడుతోంది అని, సూర్యాపేటలో ఇప్పుడు కూడా వర్షం పడుతోందని ఆరిఫ్ కమెంట్ చేశారు. విజయనగరంలో కూడా వర్షం పడుతోందంట. కిరణ్ కమెంట్ చేశారు, వర్ధమానులో వాన ఉంది అని కామెంట్ చేశారు. నిజానికి ఇలాంటి కమెంట్స్ చదువుతున్నప్పుడు మనకి అనేక ప్రాంతాల్లో వర్షాన్ని ఎలా పిలుస్తాం, జల్లులను పిలుస్తుంటుంటారని, తక్కువ పడుతుంటే వాన పడుతుంది అంటాం, వర్షం కురుస్తుంది అంటాం. సో ఓకే, బాగుంటుంది ఇలా పదాలన్నీ కూడా మనం చదవటానికి. కొన్ని పదాలు మనం చిన్నప్పుడు పలికిన పదాలు ఇప్పుడు ఎవరైనా కమెంట్స్ చేస్తూ ఉంటే వాటిని చూస్తూ ఉన్నప్పుడు మనకి మళ్ళీ గుర్తొస్తుంటుండే. గట్టిగా వాన పడింది, కుమ్మేసింది అంటుంటాం. వడ్లమాన్లో వాన ఉన్నది అని కమెంట్ చేశారు. అలాగే
కొన్ని ఏరియాల్లో మాత్రం వర్షం పడుతుందండి రాజమండ్రిలో. రాజమండ్రిలో కొన్ని ఏరియాల్లో వర్షం పడుతుందంట. ఎన్టీఆర్ జిల్లాలో నో రెయిన్ అని కామెంట్ చేశారు. విజయవాడలో రెయిన్ అంతగా లేదు అని కామెంట్ చేస్తున్నారు. విజయవాడలో రెయిన్ అంతగా లేదు అంట. మిగిలిన ప్రాంతాల్లో వర్షం, రాజమండ్రిలో వర్షం ఇప్పుడే తగ్గింది అని. రాజమండ్రిలో కొన్ని ఏరియాలో వర్షం పడుతుంది. ఓకే, రాజమండ్రిలో మీరు ఏ ఏరియాలో ఉన్నారు, రాజమండ్రిలో ఏ ఏరియాలో వర్షం పడుతుంది, ఏ ఏరియాలో వర్షం పడట్లేదు అనే విషయాన్ని మీరు కొంచెం స్పష్టంగా తెలియజేస్తే ఇంకా తెలిసే అవకాశం ఉంటుంది ఏ ఏరియాలో పడుతుందని. ఇవాళ తగ్గిన వర్షం అని కామెంట్ చేశారు శశికాంత్, అలాగే కిరణ్. గుంటూరు డిస్ట్రిక్ట్లో కూడా వర్షం పడుతోందంట. ఓకే, ఒకసారి మీరు కమెంట్ చేస్తూ ఉండండి. ఒకసారి నేను వాతావరణ శాఖ నిపుణుడు ఇచ్చినటువంటి బైట్స్ని కూడా మీకు వినిపిస్తాను, ఇంకా ఎక్కడెక్కడ వర్షం కురిసే అవకాశం ఉంటుందని. మొత్తానికి ఏదేమైనా మొంతా తుఫాను మొత్తానికి తీరం దాటేసింది. మొంతా తుఫాను మొత్తానికి కనుమరుగు కావడానికి ఇంకా 3 గంటల సమయం ఉంది. నేను మనం అనుకున్నాం తీరాన్ని దాటిన తర్వాత మన కోస్తాకి ముప్పు సుమారు 5 గంటల సమయంలో ఉండే అవకాశం ఉంటుంది. తీరాన్ని దాటే క్రమంలో తుఫాన్లు పెను విధ్వంసాన్ని సృష్టిస్తుంటుంటాయి. సో నిన్న తీరాన్ని దాటి ఇప్పుడు వెళ్ళిపోతుంది. ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ఉంది. ఇది ఇంకా బలహీన పడిపోతుంది. అంటే తీవ్ర తుఫాన్ దగ్గర నుంచి తీవ్ర వాయుగుండంగా మారుతుంది, ఆ తర్వాత వాయుగుండంగా మారుతుంది, ఆ తర్వాత కేవలం ఉపరితల ద్రోణిగానే మిగిలిపోయి మొత్తం పరిసమాప్తి అయిపోతుంది. ఒకసారి నేను మీకు వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారో వినిపిస్తాను. ఈలోపు మీరు మీ ఏరియాలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, నిన్న తుఫాను తీరం దాటేటప్పుడు మీరేమన్నా ఇబ్బంది పడ్డారు? తిరుపతిలో పూర్తిగా వర్షం లేదంట. రవితేజ కామెంట్ చేశారు నో రెయిన్ ఇన్ అమలాపురంలో వర్షం లేదంట. సార్ మెల్లూరులో వర్షం లేదు అని కామెంట్ చేశారు. బాపట్లలో ఎండ వస్తుందంట. కృష్ణా డిస్ట్రిక్ట్ మచిలీపట్నంలో చల్లపల్లిలో నో రెయిన్ అంట. ఓకే, తిరుపతిలో వర్షం పూర్తిగా లేదు అని సురేష్ కామెంట్ చేశారు. వెంకటలింగ కామెంట్ చేశారు నో రెయిన్ ఇన్ నెల్లూరు అని. ఇప్పుడిప్పుడే తెరిపిస్తూ ఉంది. కానీ తుఫాను ఖమ్మం మీదుగా ఛత్తీస్గఢ్, అదిగో మీరు ఒకసారి చూడొచ్చు, ఖమ్మం నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా వెళ్ళిపోతూ ఉంది. సో నిన్న తుఫాను గురించి మీరు ఏమైనా ఇబ్బంది పడ్డారా? తుఫాను వస్తున్న సమయంలో భయపడ్డారా, ఇబ్బంది పడ్డారా? మీరు పూర్తి స్థాయిలో అప్రమత్తం అయ్యే ఉన్నారా? అసలు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఒకసారి మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. నేను ఈలోపు వాతావరణ శాఖ అధికారి ప్రస్తుతం తుఫాను గమనం గురించి ఏం చెప్తున్నారో చూద్దాం. తాకింది, అది మరికొంత సమయం పడుతుంది. ప్రస్తుతం మనతో విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు. ఏం సార్ అసలు ఇప్పుడు ఈ తుఫాను తీరం తాకిన తర్వాత దాని ప్రభావం ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది, ఎప్పటికీ పూర్తిగా ఇది తీరాన్ని దాటే అవకాశం ఉంది? ఒకటి, మోంతా తీవ్ర తుఫాను దాని యొక్క ల్యాండ్ ఫాల్ ప్రాసెస్ మొదలైంది. ఇది కాకినాడకు దక్షిణంగా తీరాన్ని తాకే ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి ఇంకో 2 గంటలు పట్టే అవకాశం ఉంది. తదుపరి ఇది తీరాన్ని తాకిన తర్వాత తుఫానుగా బలహీనపడిన తర్వాత ఇంకో 6 గంటలు దాని యొక్క శక్తిని కొనసాగించే అవకాశం ఉంది. తదుపరి అది వాయుగుండంగా కూడా పరిణామం చెందుతుంది. కాబట్టి ఈ 6 గంటల తర్వాత అంతర్గత జిల్లాలపై ఇంకొంచెం ప్రభావం చూపించే అవకాశం ఉంది. కానీ వర్షాలు 2 రోజులు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మొదటి రోజు అత్యధిక ప్రాంతాల్లో, రెండవ రోజు పలు ప్రాంతాలలో పడే అవకాశం ఉంది. అంటే వర్షాలు ఒకటేనా, వీటితో పాటు ఎదురుగాలు కూడా వీచే అవకాశం? భూమి మీదకి వచ్చిన తర్వాత గాలులు కూడా కొంత 60 నుంచి 70 వరకు వీచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక తరువాత 2 రోజులు మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఉండే విధంగా ఎదురుగాలు ఉండడం వలన మత్స్యకారులకు హెచ్చరిక జారీ చేయడం జరిగింది. కాకినాడ వద్ద ఈ అంతర్గత జిల్లాలంటే ఏ వస్తాయండి అసలు? కాకినాడ పరిసర ప్రాంతాల్లో పైకి వెళ్తున్నప్పుడు కాకినాడ చుట్టుప్రక్కల ఉన్న జిల్లాలైన కోనసీమ, పశ్చిమ గోదావరి, కాకినాడతో పాటుగా ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు మరియు అల్లూరు సీతారామరాజు వంటి జిల్లాలతో పాటు కుడివైపు ఉన్న జిల్లాలు కూడా వర్షం పడే అవకాశం. మొత్తం అంటే ఇప్పుడు వరకు కురిసినటువంటి వర్షానికి రాబోయే 2 రోజులు కురిసే వర్షానికి ఏమైనా వ్యత్యాసం ఏమైనా ఉంటుంది? వ్యత్యాసం ఉంటుంది, ఎందుకంటే వ్యవస్థ కొంచెం బలహీనపడుతుంది కాబట్టి అంత తీవ్రత లేకపోయినా వర్షాలు పడే అవకాశం ఇంకా ఉంది. ఇంకోటి ఏంటంటే దక్షిణంగా ఉన్న ఈ క్లౌడ్ మాసు పైకి వెళ్ళినట్టయితే ఇంకొంచెం వర్షం పైకి వస్తుంది. ఓవరాల్గా చూస్తే మొత్తం అంటే గడిచినటువంటి 3 రోజుల నుంచి అటు మోంతా తుఫాను ప్రభావం మీద అటు కాకినాడ, అమలాపురం, అదేవిధంగా ఈ
నరసాపురం ఈ ప్రాంతాలన్నింటినీ కూడా ఒక లెక్క వేసినటువంటిది అయితే ఉంది. అయితే కళింగపట్నం నుంచి మచిలీపట్నం వరకు ఇది తీరం దాటే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ అధికారులు సూచించిన ప్రకారమే ఈ ప్రస్తుతం కాకినాడ తీరంలో ఇదైతే కొనసాగుతున్నటువంటిది అయితే ఉంది. అంటే ఇప్పుడు దాదాపుగా అర్ధరాత్రి 12 గంటల సమయం దాటింది. ఇది మరొక 2-3 గంటలు ఇది పూర్తిగా భూమి మీద నుంచి భూపరితలంలో తీరం దాటే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకా కూడా ఈదురుగాలు వర్షం పడే అవకాశం ఉంది. దీని తర్వాత తీరం దాటిన తర్వాత మరొక 2 రోజుల పాటు అనేక చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం. అది వాతావరణ శాఖ అధికారులు అందించిన సమాచారం. సో తుఫాను మెల్లమెల్లగా బలహీనపడుతూ వస్తుంది. సో ఈ ప్రభావం గురించి మరికొంతమంది కామెంట్స్ చేశారు. వాళ్ళ కామెంట్స్: రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ ఏరియాలో వర్షం లేదు, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని. అలాగే తుమ్మాలపల్లిలో ఎండ కాస్తుందంట. లక్కవరంలో, బహుశా ఇది మలికిపురం దగ్గర లక్కవరం అనుకుంటా, లక్కవరంలో స్టార్టింగ్ రైన్ అని కమెంట్ చేశారు రోజ్లైన్. అఖిల జాగలమూడి కమెంట్ చేశారు నో రైన్ ఇన్ ఇంకొల్లు అని. అంతేకాదు శ్రీను కమెంట్ చేశారు వర్షానికి తిండి లేక వంట వండుకోలేక 3-4 రోజుల నుంచి అన్నం తినకుండా ఇంట్లోనే మగ్గుతున్నాం భయ్యా అని కమెంట్ చేశారు. ఓకే శ్రీను గారు, ఒక్కసారి మీరు ఎక్కడి నుంచి కమెంట్ చేస్తున్నారు చెప్పండి. నిజంగా మీరు భారీ వర్షాల కారణంగా మీరు నిజంగా తిండి లేక 3 రోజుల నుంచి ఇబ్బందులు పడుతూ ఉంటే ఒక్కసారి మీ డీటెయిల్స్ పెట్టండి. దగ్గరలో చాలామంది తుఫాన్ కారణంగా ఇబ్బందులు పడుతున్నప్పుడు రాజకీయ పార్టీలు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, కొంతమంది స్వచ్ఛంద సేవకులు కావచ్చు, అక్కడికి వచ్చి సాయం చేస్తూ ఉన్నారు. ఒకవేళ మీ ఏరియా పెట్టండి. అవసరమైతే నిజంగా మీరు అక్కడ ఇబ్బందుల్లో ఉంటే మా బిగ్ టీవీ ప్రతినిధి అయినా మీ దగ్గరికి వచ్చి మీకు ఆహార పదార్థాలు అందించడానికి బిగ్ టీవీ ఏర్పాటు చేసిన అవసరమైతే మా ప్రతినిధిని కూడా మేము అక్కడికి పంపిస్తాము. ఒకసారి శ్రీను అంటే వర్షానికి వండుకోలేక ఇంట్లో ఏమీ లేక 3 రోజుల నుంచి పస్తులు ఉన్నామని ఆయన కామెంట్ చేశారు. ఒకవేళ ఈ కామెంట్ నిజమే అయితే ఖచ్చితంగా మీకు ఆహార పదార్థాలని అవసరమైనటువంటి వస్తువులను పంపించడానికి బిగ్ టీవీ కూడా ప్రయత్నం చేస్తుంది. మా ప్రతినిధిని పంపిస్తాం. అండ్ దగ్గరలో ఎవరైనా ఉంటే, ఎందుకు అడుగుతుందంటే శ్రీను మీ ఏరియాని పెట్టలేదు మీరు. ఒకవేళ మీరు ఏరియా ఎక్కడున్నారు, ఏ ఏరియా నుంచి చేస్తే ఇమ్మీడియట్గా మీకు సాయం అందే అవకాశం ఉంటుంది. సో చూడండి కొంచెం శ్రీను నెక్స్ట్ మెసేజ్లో మీరు పెట్టండి. 3 రోజుల నుంచి తిండి లేదని అంటున్నారు. నిజంగా ఇంట్లో తిండి లేక మీరు ఇబ్బంది పడుతూ ఉంటే మిమ్మల్ని ప్రభుత్వమో పార్టీలో లేదంటే స్వచ్ఛంద సంస్థలో ఒకవేళ నిజంగా ఇబ్బందుల్లో ఉంటే దగ్గరలో ఉన్న బిగ్ టీవీ ప్రతినిధి అని మీ దగ్గరకు వచ్చి మీకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఇలా ఏ ఇబ్బందులున్నా, ప్రజలకు సంబంధించిన ఏ ఇబ్బందులున్నా బిగ్ టీవీ సమాజం దృష్టికి తీసుకెళ్తుంది, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుంది. సామాజిక బాధ్యతగా బిగ్ టీవీ కూడా మీతో కలిసి నడుస్తూ ఉంటుంది. నందిపల్లిలో వరి అంతా నీట మునిగిపోయిందంట. నిజమే, చాలా చోట్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. అరటి చెట్లన్నీ నేలకూలిపోయాయి. ఈ వర్షాల కారణంగా, గాలుల కారణంగా చాలా చోట్ల అరటి చెట్లు నేలకూలాయి. వరి అంతా కూడా చేనన్నీ కూడా పక్కకు ఒరిగిపోయినటువంటి పరిస్థితి, నిండిపోయినటువంటి పరిస్థితి, మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. నందిపల్లిలో వరి అంతా నీట మునిగింది. పాలేరు వాగు పొంగి పొల్లుతోంది. ఈ వర్షం చాలా నష్టాన్ని మిగిల్చింది అని చెబుతున్నారు. పత్తి పంటలన్నీ నాశనం అయిపోయాయి భయ్యా అని అంటూ ఉన్నారు. పత్తి పంటలు నాశనం అయిపోయాయట. నష్టపోయిన వాళ్ళని ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. ఒకసారి మీ పంట నష్టాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వ అధికారులు మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీకు నష్టపరిహారం పొందే అవకాశం ఉంటుంది. రాజమండ్రి కంబాల ట్యాంక్, కోరుకొండ రోడ్డు, విద్యానగర్, దేవీ చౌక్లో వర్షం లేదు అని చెబుతూ ఉన్నారు. యూజర్ కామెంట్ చేశారు. అలాగే అశోక్ కారాన్ని కామెంట్ చేశారు. మోటమర్లో ఫుల్ వర్షం కురుస్తుంది అంట. ఓకే, సో మీరు కమెంట్స్ చేస్తూ ఉండండి ఒకసారి. సో మిగిలిన జనాలు కూడా చూసి ఎక్కడెక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనే దాని గురించి అంచనా వేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఒకరు కమెంట్ చేశారు, ఆ కమెంట్ని మళ్ళీ చదువుతున్నాను. వర్షానికి తిండి లేక వంట వండుకోలేక 3-4 రోజుల నుంచి అన్నం తినకుండా ఇంట్లోనే మగ్గుతున్నాం భయ్యా అని. శ్రీను దర్గోని గారు, మీరున్న ఏరియా, మీరు ఎక్కడున్నారో ఒక్కసారి మీ అడ్రస్ వివరాలు అందులో పెడితే మిమ్మల్ని ఆదుకోవడానికి ఖచ్చితంగా ఒక ప్రయత్నం అంటూ జరుగుతుంది. సో మీ డీటెయిల్స్ ఇవ్వలేదు. సో ఎవరైనా ఆ డీటెయిల్స్ తెలిస్తే దయచేసి అతనికి ఆహార పదార్థాలను అందించండి. సో మిగిలిన మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ భారీ వర్షాల కారణంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీ అభిప్రాయాన్ని ఈ కమెంట్ బాక్స్లో తెలియజేయండి. నిత్యం ప్రతి క్షణం ప్రజలతో మమేకమవుతూ బిగ్ టీవీ అన్ని అప్డేట్స్ని కూడా మీకు అందిస్తూనే ఉంటుంది. మీ అభిప్రాయాలను కూడా మీరు టీవీలో చూడొచ్చు, బిగ్ టీవీని, అండ్ మొబైల్లో కూడా చూడొచ్చు. మీరు టీవీ దగ్గర కూర్చుని మొబైల్లో చూస్తూ కమెంట్ కూడా చేయొచ్చు. మీకు ఏమనిపిస్తుంది కామెంట్ చేయొచ్చు. ఒకవేళ ఇంకొకటి ఎక్కడైనా ఏదైనా జరిగింది, ఒక ప్రమాదం జరిగింది, లేదు ఒక న్యూస్ గురించి ఇమీడియట్గా మీరు చెప్పాలని అనుకుంటూ ఉన్నారు, అది కూడా మీరు ఇక్కడ షేర్ చేసుకోవచ్చు. ఇమీడియట్గా బిగ్ టీవీ మా ప్రతినిధులను అక్కడికి పంపిస్తూ ఉంటుంది. కావాల్సిన సాయం చేయడానికి, కావాల్సిన సమాచారాన్ని అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళడానికి జరుగుతున్నటువంటి
నష్టాన్నో అన్యాయాన్నో ప్రపంచానికి చూపించడానికి బిగ్ టీవీ మీతో కలిసి నడుస్తూ ఉంటుంది. సో ఒకసారి మీరు ఈ మొంతా తుఫాన్ కారణంగా ఉన్న పరిస్థితులు ఏంటి అనేది కమెంట్ చేయండి. శ్రీను మీరు ఒకసారి ఏరియాని కమెంట్ చేస్తే మిమ్మల్ని ఆదుకోవడానికి చాలామంది ముందుకు వస్తారు.